మూడొస్తుందా? ఇలా చూస్తే రాదా? రా పని కానిచ్చేయి. కెన్ ఐ కమ్ ఇన్? అడుగుతావేంట్రా? నీతో మాట్లాడాలరా. చెప్పరా. ఆపొచ్చు కదరా. చెప్పడానికి నీ నోరు, వింటాకి నా చెవులు ఉన్నప్పుడు మధ్యలో ఏం మందేం చేసిందిరా? చెప్పు. మన కంపెనీకి కొత్త షేర్స్ వచ్చాయి. నీ పేరు మీద కానీ, నా పేరు మీద కానీ, లేదా అమ్మ పేరు మీద కొన్నా కంపెనీకి ట్యాక్సెస్ రూపంలో ఎక్కువ కట్టాలి. దానివల్ల కంపెనీకి లాసే గానీ ప్రాఫిట్ లేదు. వేరే ఎవరి పేరు మీద కొంటే ప్రాఫిటే. ఏం చేద్దాం? అవన్నీ నాకెందుకురా, నువ్వు చూసుకో. సరే, నేనే చూసుకుంటా. అరే, వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఎందుకు? పావని పేరు మీద తీసుకో. నీకు ఓకేనా? ఏంటి సార్ నా పేరు మీద అంటున్నారు? ఆదిత్య నీ పేరు మీద షేర్స్ కొనమంటున్నాడు. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. షట్ అప్. అరే, యు క్యారీ ఆన్. ఏంటి సర్ప్రైజ్ హాఫ్ సారీలో? నా బర్త్డే కూడా నీకు గుర్తులేదా? సారీ, కమ్ ఆన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఓకే శర్మ గారు, కార్ని గెస్ట్ హౌస్కి పంపించండి. అలాగే బాబు. ఏమైంది? ఏం లేదు. మూడొస్తుందా? ఇలా చూస్తే రాదా? రా పని కానిచ్చేయి. సార్ ఎంత రేపునా లేకట్లేదు సార్. వాడు తుఫాన్కే లేవలేదు, నువ్వు లేపితే లేస్తాడా? ఆ జోబిలో ఏముందేమో చూడు. సార్ విజిటింగ్ కార్డు దొరికింది సార్. ఆ నెంబర్కి కాల్ చేయి. అది నువ్వు వాడే బీసీ కాల్ నాడు మొబైల్ కాదు, ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవుతుంది చూడు. ఓపెన్ సార్. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? అందులో నెంబర్లకు కాల్ చేయి. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు సార్ ఫోను. ఐఎమ్ ఎట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అని టైప్ చేసి వాడుకున్న వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేయి. సరే సార్. రోడ్డు మీద పడి దొర్లేంత దిగజారిపోయావా? అమ్మాయి ప్రేమ కోసం నా ఆదిత్య అయితే ఇలా అవ్వడు. నీకు నేను లేననుకున్నావా? కష్టాల్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉండే నీ ఫ్రెండ్స్ లేరనుకున్నావా? నైట్ లేవలేకపోవడం వల్ల తీసుకొచ్చాం, ఏం ప్రాబ్లం లేదు, మీరు తీసుకెళ్ళచ్చు. రోడ్డు మీద ఆకలితో ఉన్నవాడికి ఎవరో వచ్చి సాయం చేశారంటే అప్పటికీ ఆ సాయం దేవుడిచ్చిన వరంగా భావించాలే కానీ
మన జీవితంలోకి మళ్ళీ వస్తారని ఆశించకూడదు. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను నీ తల్లినిరా. నేను లోన్లీ కాదండి, ఎందుకంటే నేను అడవరకు అమ్మాయి మాయలో ఉండి చాలా లోన్లీగా ఫీల్ అయ్యా. ఈ ప్రపంచంలో ఫ్యామిలీ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నంత వరకు ఎవ్వరూ లోన్లీ కాదండి. నోట్, గర్ల్స్, మీ అవసరాలు తీర్చుకోవడానికి మాలాంటి అబ్బాయిల జీవితాలతో ఆడుకోకండి.